ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి మల్క కొండయ్య గారిని అదేవిధంగా గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ఈ 4 ఉమ్మడి జిల్లాల ఓటర్ మహాశైలకి మా యొక్క శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాము. ఈరోజు ఈ 4 జిల్లాలే అనిపిస్తుంది మనకి, కానీ ఇవి చిన్న ఎన్నికలు కాదు. ఉమ్మడి 4 జిల్లాలు, ప్రస్తుతం 13 జిల్లాలు, 4 ఎంపీ స్థానాలు, దాదాపు 42 ఎమ్మెల్యే స్థానాలు. అంటే దాదాపు సగం తెలంగాణ కవర్ అయింది. ఈ సగం తెలంగాణలో ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి 4 జిల్లాలు ఉమ్మడి జిల్లాలలో 42 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నటువంటి ఈ జిల్లాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవడం అనేది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పనితీరుకి ఇది నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇంకొకటి, ఇప్పుడు మొన్నటి వరకు వాళ్ళు ఏ విధంగా భావించారంటే మాకు అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, అధికారం మదం ఉంది అని చెప్పేసి మేము డబ్బులు పంచుతాం, మేము ఏదైనా చేస్తే ఎన్నికల్లో చెల్లుతుంది, మేము గెలుస్తామని చెప్పేసి వాళ్ళు ఊహించుకొని ఈ ఎన్నికలలో వాళ్ళ ఇష్టరీతిన ప్రవర్తించడం జరిగింది. కానీ ఈ ఉమ్మడి 4 జిల్లాలో ఉన్నటువంటి మేధావులంతా కూడా, పట్టభద్రులంతా కూడా, టీచర్లంతా కూడా మీరు ఇక తెలంగాణలో పనిచేయరు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు అని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క తీర్పునిచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ప్రస్తుతం వీళ్ళు అధికారం ఉందని చెప్పేసి స్థానిక ఎన్నికలలో ఈ ఎన్నికలు గెలిచిన తర్వాత స్థానిక ఎన్నికలలో మాదే నడుస్తుందని చెప్పేసి ఈ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గ్రామాలలో వాళ్ళ ఇష్టారీతిన ప్రవర్తిస్తూ ఉన్నారు. గ్రామాలలో చేసేటువంటి ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో చెప్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు కాదవి, అవి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి ఇండ్లు. ఆ ఇండ్లను పట్టుకొని వీళ్ళు మాదే అధికారం ఉంది, వాళ్ళే సర్పంచులు లెక్క, వాళ్ళే ఎంపీటీసీ లెక్క, వాళ్ళే జెడ్పీసీ లెక్క, వాళ్ళే ఎంపీపీల లెక్క ప్రవర్తిస్తూ వాళ్ళు ముగ్గులు పోయడం కానీ, వాళ్ళకి ఇచ్చిన ఇష్టారీతిన ఏదైతే వాళ్ళ అధికారులు నిర్వహించే సమీక్ష సమావేశంలో పాల్గొనడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మీకు ఒకటే హెచ్చరిస్తున్నారు ఈ సందర్భంగా, అధికారులు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉందని చెప్పేసి వాళ్ళకే వంత పాడుతూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా కార్యదర్శుల కాంచి మొదలుకొట్టే ఎంపీడీ వాళ్ళ వరకు కూడా వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాంలో మాకు అర్థం కావట్లేదు. ఈ ఎన్నికలను చూసినా సరే వీళ్ళు బుద్ధి తెచ్చుకొని దయచేసి అధికారులు కూడా వాళ్ళు కేవలం వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేయాలి, వాళ్ళు రాజకీయ నాయకులకు ఇచ్చే రాజకీయ నాయకులు చేసే విధంగా వాళ్ళు ప్రోత్సహించాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మరొకసారి ఉపాధ్యాయులకి, పట్టభద్రులకి, మేధావులకి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.